శత్రువుల నుంచి దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతుంటాడు జవాను. అలాంటి సైనికులు వారి కుటుంబానికి చేదోడు వాదోడుగా నిలుస్తోంది రాష్ట్ర హోంశాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న సైనిక సంక్షేమ శాఖ. డిసెంబర్ 7న సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని నిర్వహించి విరాళాలు సేకరిస్తూ సైనిక సంక్షేమానికి ఖర్చు చేస్తోంది. సైనిక సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ఆ శాఖ సంచాలకులు కల్నల్ రమేష్తో ముఖాముఖి. దేశ రక్షణ కోసం సరిహద్దులో వీరోచిత పోరాటం చేసేవారు సైనికులు. ఈ క్రమంలో సరిహద్దు రక్షణలో భాగంగా ప్రాణాలు కోల్పోయేవారు కొంతమంది అయితే అంగవికులుగా మారేవారు మరికొంతమంది. అలాంటి వారి కుటుంబ ప్రయోజనాల లక్ష్యంగా ఏర్పడింది సైనిక సంక్షేమ శాఖ. సైనికులతో పాటు సైనిక కుటుంబాల సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తున్న ఈ సైనిక సంక్షేమ శాఖ సంచాలకులు రమేష్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్, దేశ ప్రయోజనాల కోసం తమ ప్రాణాలు సైతం ప్రాణంగా పెట్టి సైనికులు సరిహద్దులో పోరాడుతున్నారు. వారి ప్రయోజనాల కోసం మీ శాఖ తరఫున ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు? ముఖ్యంగా మాది ఇది సైనిక సంక్షేమ శాఖ తెలంగాణ అండి. దీంట్లో ఏంటి అంటే సైనికులు చాలా వరకు యంగ్ ఏజ్లో రిటైర్ అయ్యి వస్తుంటారు. 35, 36 నుంచి దాదాపు 40 మధ్యలో రిటైర్ అయ్యి వస్తుంటారు. చాలామందికి వివాహం జరగదు కూడా. వివాహం జరిగినా కానీ పిల్లలు పుట్టరు. వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ క్యారియర్లో పైకి పోతున్నారో ఆ ఏజ్లో వాళ్ళు వచ్చేసి రిటైర్ అయ్యి వస్తారు. కాబట్టి మాది ముఖ్యమైనటువంటి ధ్యేయం ఏంటి అంటే ఫస్ట్లీ వీళ్ళందరికీ ఉపాధి కల్పన కల్పించడం మాది ఒక ముఖ్యమైన ధ్యేయం. అదే కాకుండా వారు త్వరగా రిటైర్ అయ్యి వస్తారు కాబట్టి వాళ్ళ డాక్యుమెంటేషను అంటే వాళ్ళకి పెన్షన్ రావాలి, వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో అటువంటివి చూడటం మాది రెండవ ముఖ్యమైన ధ్యేయం అనమాట. మూడోది ఏంటి అంటే కొంతమంది సైనికులు మీరు చెప్పినట్టు సరిహద్దుల్లో పోరాడుతూ ప్రాణాలు కోల్పోతారు. వారి వితంతువులు, వారి ఫ్యామిలీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సైన్యం గురించి ఏమాత్రం అవగాహన ఉండదు. వారి డాక్యుమెంటేషన్, వారి పెన్షన్, వారికి రావాల్సిన బెనిఫిట్స్ ఎలా జరగాలి కూడా వాళ్ళకి జనరల్గా ఏమీ తెలియదు. కాబట్టి వారికి ఆర్మీ తరఫు నుంచి వస్తారు చేయడానికి. కానీ ఆ తర్వాత మేము ఇక్కడ ఒక స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లాగా వారికి ఒక అండగా నిలిచి ఒక సింగిల్ విండో లాగా మేము పనిచేసేస్తాం. అంతేకాకుండా ఈ సైనికులు దేశం మొత్తము తిరుగుతూ ఉంటారు కాబట్టి వీళ్ళలో వీళ్ళకి ఎడ్యుకేషన్ సరిగా అమరటం సరిగా జరగదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి వీరికి కొన్ని ఎడ్యుకేషన్ కన్సెషన్స్ కూడా ఇస్తారు. ఈ ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వానికి మన సైనికుల ప్రాబ్లమ్స్ మనం ప్రొజెక్ట్ చేసి వారి సంక్షేమానికి కావాల్సిన కార్యక్రమాలన్నీ అందకూర్చడం మాది ముఖ్యమైన ధ్యేయం అనమాట. దీంతో భాగంగా మీకు ఒక విషయం చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ వచ్చే వారం లోపలనే 7th డిసెంబర్ నాడు ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే అని చెప్పేసి చేస్తాం అనమాట. ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే అనేది 1949లో మన భారత ప్రభుత్వము ఈ డేని నిశ్చయించింది. ఏంటి అంటే ఎవరైతే మన సైన్యంలో మన సైనికులు పోరాడారో లేక అమరవీరులై వచ్చారో వారు అందరికీ మనము చిహ్నంగా ఈరోజు మనము ఈరోజు సెలబ్రేట్ చేస్తాం అనమాట. అదే కాకుండా ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే ఫండ్ అని అంటే సాయుధ దళాల పతాక దినోత్సవం మరియు సాయుధ దళాల పతాక దినోత్సవ నిధి అని ఒకటి ఏర్పాటు చేశారు. గవర్నర్ గారు దాన్ని ఫస్ట్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే ఫండ్ ఇనాగ్రేట్ చేస్తారు. ఆ తర్వాత ప్రజల నుంచి మేము స్వచ్ఛందమైన విరాళాలు సేకరిస్తాము. ప్రభుత్వం నుంచి, కేంద్రం నుంచి కూడా ఆల్రెడీ ఉద్యోగ విరమణ చెందిన తర్వాత వాళ్ళకు పింఛన్ వస్తుంది. దానికి అదనంగా మీరు సహకారం చేస్తున్నారు. కరెక్ట్. మీరు ఒకటి ఏంటంటే పింఛన్ గురించి చెప్తున్నారు మీరు. రెండోది ఏంటంటే చాలామంది 62, 65, 71 ఇటువంటి యుద్ధాలలో 2, 3 లేక 4 సంవత్సరాలు కేవలం యుద్ధం వరకే ప్రభుత్వం తీసుకొని యుద్ధం అయిన తర్వాత వాళ్ళని వెనకకు పంపించారు. అటువంటి వాళ్ళకి పెన్షన్ ఏం లేదు. కాబట్టి అటువంటి వారికి కొంతమందికి ఉద్యోగాలు వచ్చి బాగానే ఉన్నారు, కానీ చాలామంది ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకొని వారు కానీ లేక వారి ఫ్యామిలీస్ కానీ చాలా దీనస్థితిలో ఉన్నారు. సో అటువంటి వారికి కూడా మేము ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కల్పిస్తున్నాం అన్నమాట ఈ ఫండ్ నుంచి. సైనిక సంక్షేమమే ధ్యేయంగా అనేక ప్రయోజనాలు చేకూర్చే విధంగా కార్యక్రమాలు చేపడుతున్నట్టు సైనిక సంక్షేమ శాఖ సంచాలకులు రమేష్ చెప్పారు. అదేవిధంగా ఈ నెల 7వ తేదీన చేపట్టబోయే సాయుధ దళాల పతాక దినోత్సవం రోజు స్వీకరించే నిధిలో కూడా ప్రజలు కూడా స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని రమేష్ కోరుతున్నారు. కెమెరా పర్సన్ రామకృష్ణతో శ్రీకాంత్, ఈటీవీ న్యూస్.